చెప్పినట్లు వారికి సహస్ర చంద్ర దర్శనం కూడా మాట అన్నారు. లవకుశంలో ఎవరో ఒకరు పోయారు. ముందు ఆ మాట వచ్చింది నా మీద. అయితే నేను తరచుగా సినిమాల్లో కనిపిస్తూ ఉండడం వల్ల పొరపాటున కాదు నేను బతికే ఉన్నాడు, ఆయన పోయి ఉంటాడు అన్న మాట చాలామంది నన్ను అడిగేవారు. నేను తెలుగు పద్య నాటకాలు దాదాపు ఒక 10-15 సంవత్సరాలు చాలా విచ్చలవిడిగా ఆడాను. ఆ సందర్భంగా అమలాపురం ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడల్లా మా వాడిని కలుసుకుని ఒక అరగంట గంట ఆ కార్ ఆఫ్ చేసి అలా కాసేపు ముచ్చట్లు చెప్పుకుని మళ్ళీ వెళ్ళిపోయేవాడిని. అలా నేను చూశాను. లేదు ఆయన బాగున్నారు 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 ఎంతమందికి చెప్తాం, అడిగిన వాళ్ళకి చెప్తాం. కానీ గ్రేట్ థింగ్ ఏంటంటే వారికి ఈ ఆలోచన ఎందుకు వచ్చిందో, నా గురించి 15 రోజుల పాటు మెడ్రాస్లో చాలామందికి ఫోన్లు చేసి నన్ను పట్టుకుని, అయ్యా మీ ఇద్దరిని మేము హైదరాబాద్ ఇన్వైట్ చేసి ఈ ప్రోగ్రామ్ చేసి మీ ఇద్దరు బాగున్నారు అని చెప్పి మేము చూపించాలి అన్న కోరిక కోరారు. చాలా సంతోషం ఇస్తుంది. ఎందుకంటే నేను సినిమాలు చేస్తూనే ఉన్నాను. కానీ మా సుబ్రహ్మణ్యం ఒక ఆర్టిస్టు నిలబడచ్చు, నిలబడకపోవచ్చు, ఆయన ప్రతిభ గుర్తింపబడచ్చు, గుర్తింపబడకపోవచ్చు, అది వేరు. అదేమిటో అదృష్టం అంటారో మరొకటి అంటారో నాకు తెలియదు. కానీ ఆయన్ని మళ్ళీ చూపించాలి అన్న ఆయన కోరికకి నేను చాలా సంతోషం వేసి మేమిద్దరం వచ్చాం. ఆ రోజున ఆ త్యాగరాజు గాన సభలో మా మీద చూపించిన అభిమానం, నారాయణ రెడ్డి గారు మమ్మల్ని చూసి ఎందుకయ్యా ఎదిగిపోయారు అన్నారు. అది అంటే ఆయన మనసులో, ఆ మహానుభావుడి మనసులో మమ్మల్ని ఇంకా ఇంకా అలాగే ఇంకా అలాగే ఇంకా అలాగే ఆయన ఆ మాట అంటే కళ వచ్చింది. ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సుధాకర్ గారు ఈ రోజున పెళ్లి కొడుకై 60 సంవత్సరాలు నిండిన ఒక శుభ సందర్భంలో మళ్ళీ మమ్మల్ని ఇద్దరిని గౌరవించి ఋషి గారు, సుభాన్ రెడ్డి గారు నాకు ప్రతి శుక్రవారం ఉదయం నేను 4:30కి నేను టీటీడీ ఛానల్ పెట్టుకుంటాను. రమణాచారి గారు ఆ పూజా ద్రవ్యాలతో మీరు వెళ్తూ ఉంటే చాలా సంతోషించారు. ఎందుకంటే ఏ టీడీటీ ఆఫీసర్ చేశారా, చేస్తున్నారా? లేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇటువంటి పెద్దవాళ్ళ వచ్చిన మమ్మల్ని కూడా గుర్తు చేసుకుని పిలిచిన సుధాకర్ గారికి ఆ భగవంతుడు ఎన్నో రకాలుగా ఎన్నో మంచి పనులు చేయించి సద్బుద్ధిని వారిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం.